2 బస్తాలు గోధుమలను మోస్తున్న ఒక గాడిదతో ఒక వ్యక్తి బజార్కు వెళ్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతనికి అలసట వచ్చి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. అతను నిద్ర లేచేసరికి గాడిద కనిపించలేదు. అతడు గాడిదను అన్ని చోట్ల వెతకడం మొదలుపెట్టాడు. దారిలో ఒక అబ్బాయిని కలిసి అడిగాడు, నా గాడిదను చూసావా? అబ్బాయి అడిగాడు, గాడిదకు ఎడమ కన్ను కనిపించదా? కుడికాలు నొప్పిగా ఉందా? గోధుమల బస్తా మోస్తుందా? ఆ వ్యక్తి సంతోషించి, అవును, సరిగ్గా గుర్తుపట్టావు, ఎక్కడ చూసావు అని అడిగాడు. అబ్బాయి, నేను చూడలేదు అని జవాబిచ్చాడు. ఇది వినగానే ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చి ఈ అబ్బాయిని శిక్షించడానికి గ్రామ పెద్ద దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. గ్రామ పెద్ద అడిగాడు, ఓ బాలుడా, నువ్వు గాడిదను చూడకపోతే దాని గురించి ఇన్ని వివరాలు ఎలా తెలుసుకున్నావు? అబ్బాయి ఇలా జవాబునిచ్చాడు, ఒక గాడిద జాడలను చూశాను, అందులో కుడి ఎడమ జాడలు వేరుగా ఉన్నాయి. అక్కడ నుంచి వెళ్తున్న గాడిదకు కూడా ఒక కాలు నొప్పిగా ఉందని గ్రహించాను. రోడ్డుకు కుడివైపు గడ్డి తిన్నగా ఉంది, కానీ ఎడమ వైపు తిన్నగా లేదు. అందుకే గాడిదకు ఎడమ కన్ను కనిపించదని అర్థమైంది. గోధుమ గింజలు చెదిరి ఉన్నాయి కాబట్టి గోధుమల బస్తాను మోస్తుందని అర్థమైంది. గ్రామ పెద్దకు బాలుడి చురుకైన తెలివి అర్థమైంది. ఆ వ్యక్తిని క్షమించమని చెప్పాడు. ఈ కథను బట్టి మనకు తెలిసింది ఏంటంటే, ఏ నిర్ణయాలు తొందరపడి తీసుకోకూడదని.